మా ఆయన సడన్ గా ఫోన్ చేసి నడు జల్దీ తయారుగా డ్రోన్ వస్తుంది వీడియో తీసుకుందులే ఇంకెంతసేపు పడుకుంటావు అన్నాడు. అయినా ఆయన ఇచ్చేంతరంగా నేను ఎప్పుడైనా వీడియోల కోసం తయారైనా అబ్బా నేనేమో మస్తు జ్వరం వచ్చి నిండా ముసుగప్పి వండుకున్నా. ఆయన ఫోన్ చేసినాక అర్ధగంటకు వచ్చిండు. నన్ను తలముట్టి చూసి గింత జ్వరం వచ్చింది, ఓ పారాసిటమాల్ గోలి వారేసుకుంటే తగ్గపోనా అన్నాడు. మరి నేనేమో పానం మీదకి వచ్చేదాకా చిన్న గోలి ముక్క సుత వేసుకోను అసొంటి దాన్ని. సరే తీయగాని మెల్లగా వచ్చి రూమ్ కన్నా వీడియో తీసుకొని నేను పొలం కాడ తీసుకొస్తా అది ఇది కలుపుకుందు అన్నాడు. సరే కదా అని మెల్లగా ఓనన్నా పోతా అని గీడికే కదా అని ఇల్లుకు తాళం కొట్టి వేయను. ఏంది మీరు నమ్ముతలేదు కదా నాకు జ్వరం వచ్చిందంటే? అరే నిన్న మొన్న దాకా దగ్గులు తుమ్ములతోటే కదా కనిపించిన వీడియోలల్లా. అప్పటి వీడియో ఇది. ఏం చేద్దాం, ఫేస్ వాల్యూ. ఎంత పెద్ద రోగం వచ్చినా నవ్వుకుంటా కనబడతా కదా, మీరు అనుకున్నట్లు తప్పే లేదు. పైన ఎండేమో సుర్ర కొడుతుంది, ఇటు వరలేమో ఉడకపోతుంది. ఆ మందు చల్లకుండా కరగా గోడ కొట్టే సున్నం కలిపినట్టు కలుపుతురు. అయ్యో మన ముచ్చటేనో ఆపిన. రూమ్ కాడికి పోయినాక డోనన్నలు ముందు మందు పొలం కాడ కొడదామన్నారు, తర్వాత పెరట్లో కొడదామన్నారు. మీరు వచ్చేదాకా ఈయన నీడ గద్ద మీద కూర్చుంటా అన్న. లేదు నువ్వు రావాలి, వచ్చినాక ఇట్లా తీసినావు అట్లా తీసినావు అని యూట్యూబ్ లో మందిలో మానం తిత్తా ఉన్నాడు. బండి మీద ఎక్కువ అని బురద రోడ్డు మీద కిచ్చకపోయిండు. వీడికి వచ్చినాక పొలంలో సుక్క నీళ్ళు లేవు, మోటార్ వస్తుందామంటే కరెంట్ లేదు. ఇక ఆయన బాయిలకు దిగి నీళ్లు ముస్తే పైన గడ్డ మీద ఉండి నీళ్లు అందుకొని 2 బకెట్లు నింపి డ్రోన్ కాడికి తీసుకుపోయినాం. ఇప్పుడు కొట్టే మందులు మా పొలం పొట్టకొచ్చిందని మొగిపురుగు కోసం కొట్టినాము. మా పొలం అటింత ముక్క ఇటింత ముక్క ఉంటది, ఆ ముక్కకు అయిపోయినాక ఈ ముక్క కొడుతురు. ఈ వీడియో ఇక్కడతో అయిపోలేదు. రేపటి వీడియోలో ఒక మంచి ముచ్చట చెప్తా, ఒక ట్విస్ట్ ఉంది. అప్పటిదాకా ఆగురి. అప్పటి వరకు వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చిపోవచ్చు కదా.